భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం. వైజాగ్ నుండి భోగాపురం వెళ్లే దారిలో ఉన్న అనేక గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి ఊతమిస్తుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అటు విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరోవైపు గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక ఐటీ సంస్థలు విశాఖలో స్థాపిస్తున్న నేపథ్యంలో ఐటీ భూమి కూడా పెరిగి విమాన ప్రయాణికులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో చేరుతుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయిన తర్వాత, అంటే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు కష్టాలు మొదలు కానున్నాయి. విశాఖ నగరం నుంచి వెళ్లే వారికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరుతోంది. భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడానికి విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి జాతీయ రహదారి మాత్రమే గతి. ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ సమస్య వైజాగ్లో ఏర్పడింది. ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభమయ్యాక విమాన ప్రయాణికులు పెరుగుతారు. ప్రతిరోజు వేలాది మంది విమానాశ్రయం పరుగులు తీస్తారు. దీంతో జాతీయ రహదారి ట్రాఫిక్ సమస్యతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వైజాగ్ నుండి భోగాపురంలో విమానం ఎక్కాలి అంటే కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 గంటల ముందే బయలుదేరి వెళ్ళాలి. అలా అంత సమయం వెచ్చించాల్సి వచ్చినప్పుడు ప్రయాణికులు విమాన ప్రయాణం కంటే రైలు లేదా ఇతర రవాణాపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో భోగాపురం త్వరగా చేరుకోవడానికి కోస్టల్ కారిడార్ పనులు తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏడాదికి విశాఖ నగరంలోకి 7 లక్షల వాహనాలు కొత్తగా వస్తున్నాయి. రహదారులు మాత్రం పెరగడం లేదు. అందుకని మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి తేవాలి. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. భూసేకరణకు సంబంధించి చాలామందికి టీడీఆర్లు ఇవ్వలేదు. అటవీ భూమికి అనుమతి రాలేదు. విశాఖ నగరంలో జాతీయ రహదారిపై 12 ఫ్లైఓవర్లు మంజూరయ్యాయి. వాటిని తక్షణమే నిర్మించాలి. మెట్రో రైలుతో వాటిని లింక్ పెట్టడం తగదు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యాక విశాఖ విమానాశ్రయాన్ని కొంతకాలం కొనసాగించాలి అనే డిమాండ్ కూడా వస్తుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఉపయోగించుకునేలా ఉదయం 3 విమానాలు, రాత్రి 3 విమానాలు రాకపోకలకు ఇప్పుడు ఉన్నటువంటి విమానాశ్రయంలో అనుమతి ఇవ్వాలని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కోరుతోంది. వీటికి యూజర్ డెవలప్మెంట్ ఫీజు జిఎంఆర్ వసూలు చేసుకోవచ్చని చెబుతోంది. అంతేకాకుండా విశాఖ నగరంలోని 5 ప్రాంతాల్లో బిజినెస్ లాంచ్ సెంటర్లను జిఎంఆర్ నిర్మించాలి. విమాన ప్రయాణికులకు రెస్టారెంట్, మెడికల్ షాప్, ఏటీఎం సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలి. భోగాపురం వెళ్లాల్సిన వారిని అక్కడ నుంచి ఏసీ బస్సులతో తరలించాలి. దీనివల్ల ట్యాక్సీలకు వేల రూపాయల ఛార్జీలు చెల్లించే భారం తప్పుతుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వల్ల తలెత్తే సమస్యలు అందరికీ తెలిసినా వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఇప్పటి వరకు కూడా, అంటే అనేక మంది ఈ విమాన ప్రయాణికులు కానీ, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ తెలియజేస్తున్నటువంటి మాట. భోగాపురం విమానాశ్రయం వస్తుందని చెప్పేసి ఇప్పటికే వైజాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ భోగాపురం విమానాశ్రయం రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాలపై ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నరేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ భోగాపురం విమానాశ్రయం రావడం వల్ల నష్టం ఏ విధంగా ఉండబోతుంది? మీరు అడిగారు 2 క్వశ్చన్స్ అడిగారు. లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభం ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం ఇమేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కానీ చాలా బూస్ట్ అవుతుంది. నష్టం ఏంటంటే మనం ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్తాకే 700 రూపాయలు అవుతుందంటే ట్యాక్సీకి. ఇప్పుడు భోగాపురం వెళ్ళాలంటే మామూలు కార్లు వెళ్తే 2500, ఇన్నోవాలు వెళ్తే 4000 అడుగుతున్నారండి ఓన్లీ డ్రాపింగ్కి. సో ఫ్లైట్ టికెట్ 4000 అయితే మన కార్కి ఏమో 4000, 8,000 అవుతుంది. వెళ్తాక 2 hours పడుతుంది, వస్తాక 2 hours పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. సో 30 లక్షల ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. 30 లక్షల మంది ఇంత ఇబ్బంది పెడతాం అనేది
వీఆర్ నాట్ హ్యాపీ అండి. సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యే వరకు అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏడేస్తా అన్నారు, ఇప్పటికి అవుతాయి. ఇంకా పూర్వకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ కావాలా అడగండి మీరు కూడా, నేను ల్యాండ్ ఎక్విజిషన్ అయిందని అడగండి. మొత్తం పూర్తి ల్యాండ్ ఎక్విజిషన్ అయితే తర్వాత కదా రోడ్డు వేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా రోడ్డు ఎలాగైపోద్దండి? సో ఆ సీరియస్నెస్ లేదు. 7 years అయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి, ఈ పాటికి అయిపోవాలి కదండి. సో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే కోస్టల్ కారిడార్ రోడ్ అన్నారు, అది ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు. కోస్టల్ కారిడార్ అంటే బీచ్ మీద ఉన్న రోడ్ అండి. అలాగా మన హైవేని గాజువాక నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రూట్లో 12 ఫ్లైఓవర్స్ ప్లాన్ చేశారు. ఒక్క ఫ్లైఓవర్లో కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ మంత్ 8,000 vehicles ఆర్ బీయింగ్ యాడెడ్. మీరు ఆర్టీఓ అడగండి, 2 wheelers కానీ 3 wheelers కానీ 8,000 vehicles. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 7 లక్షల వెహికల్ యాడ్ అయినాయండి. ఒక్క రోడ్డు పెరగల. సో ఇదంతా కూడా ఇబ్బంది కదా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, బోత్ ప్రభుత్వం వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రెస్. విశాఖపట్నం విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటి, ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసి మాస్టర్ ప్లాన్ రోడ్ కంప్లీట్ చేసి అమరావతికి విశాఖపట్నంకి ఆ బుల్లెట్ ట్రైన్ ఏదైతే అమరావతి వరకు అమరావతి నుంచి హైదరాబాద్కి పెట్టారు కాబట్టి విశాఖపట్నం కూడా యాడ్ చేసి ఒక 10 వందే భారత్ ట్రైన్స్ కూడా ఇమీడియట్గా మెట్రోస్ కంటే తిరుపతికి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి 10 రాత్రికి పొద్దున్న దిగిపోయేలాగా, నైట్ ఎక్కితే మార్నింగ్ 5కి వెళ్ళిపోయేలాగా. దీనివల్ల కంజెషన్ తగ్గుద్ది. ఎయిర్ ట్రావెలర్గా అవి వేయలేదనుకోండి, వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు కొత్తగా విశాఖపట్నానికి 1,00,000 మంది వస్తున్నారు. ఈ కాగ్నిసెంట్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు, యాక్సెంచర్ వాళ్ళు, ఇంకో వాళ్ళ నాకు ఎంప్లాయీస్ యాడ్ అయిపోతారు నెక్స్ట్ 1 yearలో. వీళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు పెరిగిపోతాయి. సో ట్రైన్ కూడా ప్యారల్గా దువ్వాడ రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి, అక్కడ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలి, అక్కడ ఒక 10 ట్రైన్స్ పంపించాలి. సో కొంచెం కంజెషన్ అటు ఈజ్ చేయాలి. ఇది ఇక్కడికేమో బస్సెస్లో ఇక్కడ ప్యాసింజర్ లాంచెస్ వైజాగ్లో ముఖ్యమైన ప్లేస్లో 5 ప్యాసింజర్ లాంచెస్ అంటే బిజినెస్ లాంజ్ లాగా, బోడా పార్క్ దగ్గర ఒకటి, రామకృష్ణ బీచ్ దగ్గర ఒకటి, మధురవాడ దగ్గర ఒకటి, గాజువాక్ దగ్గర ఒకటి. బిజినెస్ లాంజ్ అంటే ప్యాసింజర్ పొద్దున్నే ఓబరో ఏదో పట్టుకుని 100 రూపాయలకి ఆటోలో తీసుకుని అక్కడ లాంజ్కి వచ్చేసి కూర్చుంటే అక్కడి నుంచి బస్ ద్వారా భోగాపురం ఎయిర్ కండిషన్ హైడ్రోజన్ బస్సెస్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ ద్వారా ఓ 200 రూపీస్కో 250 రూపీస్కో పెడితే శ్రీకాకుళం వెళ్తాక 150 రూపాయలు అవుతుంది కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ 250 రూపాయలు తీసుకున్నా 500 రూపాయలకి ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం ఉంటుంది. అది లగ్జరీ బస్సెస్ పెడితే. సో సొల్యూషన్స్ ప్రకారం ఈ రోడ్ లేయటంతో పాటు ఈ ప్యాసింజర్ జీవీఎంసీ కానీ ఓడా కానీ ల్యాండ్ ఇచ్చి జిఎంఆర్ గ్రూప్కి 4,500 కోట్లు ఖర్చు పెట్టిందండి ఎయిర్పోర్ట్కి. 1% ఖర్చు పెడితే 45 కోట్లే. 5 బిజినెస్ లాంజ్లకు కూడా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వద్దు. వచ్చి కూర్చుని పేపర్ చదువుకుని అక్కడ మందులు మెడిసిన్ షాప్లో పక్కన మెడికల్ షాప్లో అర్జెంట్ మెడిసిన్స్ ఫోన్ ఛార్జింగ్ చేసుకుని ఆ బస్సు ఎక్కి భోగాపురం వెళ్తాకి ఈ పొల్యూషన్ తగ్గుద్ది. 30 లక్షల కార్లతో అక్కడికి వెళ్ళిపోదులు. ఈ బస్సులో వెళ్తే ఒకసారి 70-80 మంది వెళ్ళిపోతారు. 4-5 చోట్ల సిటీలో పికప్ పాయింట్స్ పెట్టుకుని ఒకవేళ బస్ మిస్ అయినా సెకండ్ బస్ వరకు ఆ లాంజ్లో కూర్చుని ఆకలేస్తే రీజనబుల్ ప్రైస్కి స్మాల్ హోటల్స్కి ఎనీ హోటల్ ఫుడ్ పెడితే దిస్ విల్ ఇంప్రూవ్ ది ఇమేజ్ ఆఫ్ సిటీ. విశాఖపట్నం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ లాగా, ప్రజల గురించి ఆలోచించే నగరం లాగా ముందుకెళ్తుందని మా సూచన. 7 మాస్టర్ ప్లాన్ రూల్ అన్నవి రేపు జూన్ కల్లా ఎలాగే భోగాపురం ఏమైనా స్టార్ట్ అయిపోద్ది అంటారు. కానీ అసలు 7 మాస్టర్ ప్లాన్ పూర్తి అవడానికి సాధ్యం అవుతుంది? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను నన్ను అడిగిన క్వశ్చన్, మీరు కూడా కానీ జీవీఎంసీకి కానీ వెళ్ళి అసలు ముందు ల్యాండ్ ఎక్విజిషన్ అయిందా లేదని అడగండి. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా మీరు టీడీఆర్లు 100% ఇచ్చారని అడగండి. కనీసం 50% టీడీఆర్లు అయినాయమని అడగండి. మన డిసెంబర్ కోటి ఒక టీడీఆర్ ఇచ్చారండి, ఇప్పుడు ఈ నెలలో కొన్ని ఇచ్చారు. 100% టీడీఆర్స్ ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిందా? ఒక్కడికన్నా ల్యాండ్ ఓనర్కి టీడీఆర్ ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసి అడగండి. మీరు అడిగే అప్పుడు దాన్ని అడగండి. మీరు అడగండి. పాత విమానాశ్రయాన్ని కొనసాగించడం వీలవుతుందా అవదా? ఎందుకు వీలవదండి? గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, నేవల్ ఎయిర్పోర్ట్, సివిల్ ఎయిర్పోర్ట్, 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా గోవాలో. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదు? జిఎంఆర్ ఎయిర్పోర్ట్, మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో కార్గో ఎలాగ వెళ్ళట్లేదు. 150 ఫార్మర్ కార్గోలు హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వెళ్తున్నాయి. అవన్నీ ఇక్కడి నుంచి వెళ్తే ఎంత బాగుంటుంది? భోగాపురం నుంచి వెళ్తాయి. అవన్నీ శ్రీకాకుళం విజయనగరం ట్రాఫిక్ భోగాపురం నుంచి వెళ్తుంది. విశాఖపట్నం నుంచి కొన్ని, అందుకనే అంటున్నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంత అవ్వకపోయినా అట్లీస్ట్ కొంతమేర కన్నా పొద్దున్న 3 గంటలు, సాయంకాలం 3 గంటల కన్నా ఒక 6-7 ఫ్లైట్లు కానీ ఇమ్మంటున్నాం. అదే చాలా కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది ఆయన. ఎందుకంటే విమానాశ్రయం ప్రారంభిస్తే మాత్రం సరిపోదు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నరేష్ గారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ముందుగా ఏదైనా సరే ఖచ్చితంగా విమానాశ్రయం ప్రారంభమయ్యే లోపు ఆయన చెప్పినవన్నీ కూడా పూర్తయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.